ఓం శాంతి. లాస్ట్ పార్ట్ 10కి వచ్చేసాం. వ్యర్థాన్ని సమాప్తి చేయటానికి సహజమైన సాధనం సదా బిజీగా ఉండటం. ఏ ఆకర్షణ మిమ్మల్ని కిందకి లాక్కొస్తుందని చెక్ చేసుకోండి. దేహం పట్ల ఉన్న ఆకర్షణను సమాప్తం చేసుకుంటే దేహ సంబంధాలు మరియు దేహ పదార్థాల యొక్క ఆకర్షణ స్వతహాగా సమాప్తం అయిపోతుంది. మొట్టమొదట ఏ పాఠాన్ని చదివిస్తూ ఉంటారు? దేహ అభిమానాన్ని వదలండి అని. మీరు దేహం కాదు ఆత్మను అని. మరి ఈ పాఠాన్ని స్వయం చదువుకున్నారా? దేహ అభిమానాన్ని వదలడానికి సహజమైన విధానం ఏంటి? ఆత్మను, బిందువును అనుకుంటే బిందువు జారిపోతూ ఉంటుంది. కానీ మీరు ఈ తనువు బాబాది, ధనం బాబాదే, ఈ మనసు బాబాదే అని వాగ్దానం అయితే చేశారు కదా. మరి దేహం నాది కానప్పుడు దేహం పట్ల ఆకర్షణ ఎందుకు? నాది కానప్పుడు దానితో మమకారం ఎక్కడి నుండి వచ్చింది? నాది అనుకుంటే మమకారం ఉంటుంది. ఎప్పుడైతే నేను అన్నీ బాబాకి ఇచ్చేశాను అప్పుడు అన్ని ఆకర్షణలు ఆటోమేటిక్గా సమాప్తమైపోతాయి. ఎప్పుడు నేను బాబాకి అన్నీ ఇచ్చేసాను అనుకున్నప్పుడు. ఈ ఒక్క విషయంతోనే అన్ని ఆకర్షణలు సహజంగా సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఈ దేహం కూడా సేవ కోసం బాబా ఇచ్చినదే కాబట్టి సదా ఫరిస్తాగా కావటానికి ఈ దేహం సేవార్థం లభించింది, అప్పుగా లభించింది. నేను ట్రస్టీని మాత్రమే అని అభ్యాసం చేయండి. ట్రస్టీగా ఈ ట్రస్ట్ యొక్క విషయాలని ఆచరించకపోతే అలాంటి వారిని ఏమనాలి? కాబట్టి ఈ విషయాల్ని దృఢపరచుకోండి. అప్పుడు ఫరిస్తాగా అవ్వటం ఎంతో సహజంగా ఉంటుంది. జీవన్ముక్తి స్థితిని పొందే విధానం ఏంటి? అతీతంగా ప్రియంగా అయ్యే విధానం ఏమిటి? సింహాసనాధికారిగా కావటమే. సదా సింహాసనాధికారి ఆత్మగా అయి జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవం చేయండి. ఈ జీవన్ముక్తి స్థితి ఎంతో ప్రియమైనది. 31/12/92 చెప్పారు. ఆత్మాభిమాని లేక అశరీరి స్థితి, విదేహి స్థితి గురించి 1993లో బాప్దాదా చెప్పిన విందామా? రాజయోగి అనగా రాజుగా ఈ కర్మేంద్రియాలను తమ ఆజ్ఞానుసారం నడిపించేవారు. రాజయోగి అంటే రాజుగా ఈ కర్మేంద్రియాలను తన ఆజ్ఞానుసారం నడిపించేసాగారు. ఎంతగా స్వమానంలో స్థితి అవుతూ ఉంటారో అంతగా స్వమానం దేహ అభిమానాన్ని మరిపింపచేస్తుంది. అర్ధకల్పం దేహాభిమానంలో ఉన్నారు. దేహాభిమానంలోనే ఉన్న కారణంగా అల్పకాలికంగా గౌరవం కోసం బికారులుగా అయిపోయారు. 9/193 అతీతంగా అయ్యే యుక్తి అయితే తెలుసు కదా. ఎంతగా తమ దేహ అభిమానానికి అతీతంగా ఉంటారో అంత ప్రియంగా అవుతూ ఉంటారు. దేహాభిమానం నుంచి అతీతంగా ఉంటే అలౌకికమైన వారు అయ్యారు కదా. కాబట్టి సదా నేను దేహ అభిమానంతో అతీతంగా అయ్యానా అని మాటికి అభిమానంలోకైతే రావడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. దేహ అభిమానంలోకి రావటం లౌకిక జీవితం. మధ్యలో ఈ దేహంలో ప్రవేశించి కర్మలు చేసి తర్వాత అతీతంగా అయిపోయే అభ్యాసం చేస్తూ ఉండండి. అతీతమైన స్థితిలో ఉండేవారే కర్మలు చక్కగా చేయగలుగుతారు మరియు బాబాకు సర్వులకు ప్రియంగా అవుతారు. అందరూ ఒక్క క్షణంలో అశరీరి స్థితి అయ్యే అనుభవం చేయగలరా లేదా సమయం పడుతుందా? మీరు రాజయోగిలు. రాజయోగి అంటే అర్థం ఏంటి? రాజు కదా. మరి శరీరంతో ఉన్న సంబంధం ఏంటి? మీ పని మనిషి కదా. మరి క్షణంలో ఎందుకు అశరీరిగా కాలేకపోతున్నారు? ఇప్పుడు దేహాభిమానంలోకి రావద్దు అని ఆజ్ఞాపించండి. అప్పుడు శరీరం మాట వినదా? రాజయోగి అంటే మాస్టర్ సర్వశక్తివంతులు. మాస్టర్ సర్వశక్తివంతులై
కర్మ బంధనాల్ని తొలగించుకోలేకపోతే మరి మాస్టర్ సర్వశక్తివంతులుగా ఎలా కాగలుగుతారు? మీరు కూడా నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని స్వయాన్ని భావిస్తూ ఉంటారు కదా. ఈ అభ్యాసాన్ని ఇంకా పెంచండి. రాజయోగి అంటే రాజుగా ఈ కర్మేంద్రియాలను ఆజ్ఞ అనుసారం నడపగలిగే వారు అని అర్థం. ఈ అభ్యాసం చెయ్యకుంటే అంతిమంలో పాస్ విత్ ఆనర్గా కాలేరు. కష్టంగా పాస్ అవుతారా? పాస్ విత్ ఆనర్ అవుతారా? శరీరంలోకి ఆత్మ ప్రవేశించడానికి సమయం కూడా ఎక్కువ పట్టదు మరియు సహజంగా ప్రవేశిస్తుంది. ఎందుకంటే చాలా కాలపు అభ్యాసం ఉంది. ఇలానే శరీరానికి అతీతంగా అయ్యే అభ్యాసం కూడా ఉండాలి. చాలా కాలపు అభ్యాసం కూడా ఉండాలి. లక్ష్యం అయితే శ్రేష్టంగా ఉంది. లక్ష్యం అనుసారంగా పురుషార్థం కూడా శ్రేష్టంగా చెయ్యాలి. రోజంతటిలో మాటి మాటికి శరీరంలోకి రావటం, శరీరానికి అతీతంగా వెళ్ళటం, ఈ అభ్యాసం బాగా చేయాలి. లాస్ట్ నుంచి ఫాస్ట్గా, ఫాస్ట్ నుంచి ఫస్ట్గా కావాలి. అంటే పురుషార్థం కూడా ఫాస్ట్గా చెయ్యాలి. 18,193లో చెప్పారు. సూక్ష్మమైన దేహాభిమానం కూడా నిరాకారిగా కానివ్వదు. అన్నిటికన్నా విశేషంగా ఒక్క పదము దేహ అభిమానం. కానీ దేహాభిమానం యొక్క విస్తారం చాలా ఉంది. ఒకటేమో స్థూల రూపంలో ఉండే దేహాభిమానం, అదైతే పిల్లలైన మీలో లేదు. మీ దేహం పట్ల ఆయన ఇతరుల దేహం పట్ల అయిన ఆకర్షణ ఉంటే అది కూడా దేహ అభిమానమే. చాలామంది పిల్లలు స్థూలరూప దేహాభిమానంలో పాస్ అయ్యారు. స్థూల రూపం దేహ ఆకారం, దేహ ఆకర్షణ లేక దేహ అభిమానం లేదు. కానీ దీనికి పాటు దేహ సంబంధాలలో తమ విశేష సంస్కారాలు, విశేష బుద్ధి, విశేష గుణాలు, విశేషమైన కళలు, విశేషమైన శక్తులు, వీటి యొక్క అభిమానం అంటే అహంకారం పంతం. ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించింది. శరీరం ఆత్మలో ప్రవేశించలేదు. ఆత్మనే శరీరంలోకి ప్రవేశించింది. కాబట్టి అనాది అసలైన స్వరూపమైతే నిరాకార స్వరూపం, శరీరధారి స్వరూపం కాదు. శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఆధారంగా తీసుకున్నది ఎవరు? ఆత్మలైన మీరు, నిరాకారులైన మీరు. ఈ సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. కాబట్టి అసలైంది ఆత్మనా శరీరమా? ఆత్మ. ఇదైతే నిశ్చయం కదా. మరైతే అసలైన స్థితిలో స్థితి అవ్వడం సహజమా? ఆధారం తీసుకున్న స్థితి సహజమా? అహంకారం రావడానికి ఉన్న ద్వారం ఒకటే. ఏమిటా పదం? నేను. కాబట్టి ఎప్పుడైనా నేను అనే పదం వస్తే అసలైన స్వరూపాన్ని గుర్తు చేసుకోండి. నేను ఆత్మను లేక ఫలానా ఫలానా అని గుర్తు తెచ్చుకోండి. నేను అన్న పదమే ఎగిరేలాగా చేస్తుంది. నేను అన్న పదమే కిందకి తీసుకొస్తుంది అని ఇతరులకి జ్ఞానం ఇస్తారు. నేను అనగానే అసలైన నిరాకార స్వరూపం గుర్తుకు రావాలి. ఇది సహజమైపోవాలి. ఇది సహజంగా జరుగుతూనే మొదటి పాఠం వచ్చినట్లు. కాబట్టి పరిశీలించుకొని అలవాటు చేసుకోండి. నేను అనుకోగానే నిరాకార స్వరూపం స్మృతిలోకి రావాలి. ఎన్నిసార్లు నేను అన్న పదం వాడతారు? నేను అన్నాను, నేను చేస్తాను, నేను అనుకుంటున్నాను, ఇలా అనేక సార్లు నేను అనే పదం వాడతారు. నిరాకారి లేదా ఆకారి స్థితిలో స్థితి అవ్వటానికి సహజ విధానం ఏమిటంటే ఎప్పుడైతే నేను అనే పదాన్ని వాడతారో వెంటనే తమ నిరాకార అసలైన స్వరూపం గుర్తుకు రావాలి. ఇది కష్టమా? సహజమా? ఇలా అయితేనే లక్ష్యం మరియు లక్షణాలు సమానమవుతాయి.
నిరహంకారిగా అవటానికి గల ఈ సహజమైన విధానాన్ని ఒక్కసారి ఆచరించి చూడండి. అప్పుడు దేహాభిమానానికి సంబంధించిన నేను సమాప్తం అయిపోతుంది. ఎందుకంటే నేను అన్న పదమే దేహ అహంకారంలోకి తెస్తుంది. మరియు నేను ఆత్మను, నిరాకార స్వరూపాన్ని ఈ స్మృతి దేహ అభిమానానికి అతీతంగా తీసుకువెళ్తుంది. 26/3/93లో చెప్పారు. ఆత్మాభిమాని స్థితి, అశరీరి స్థితి గురించి 1994లో ఏం చెప్పారో బాప్దాదా చెప్పిన మహావాక్యాల్లో విందామా? ఫుల్ స్టాప్ అంటే క్షణంలో వ్యక్త భావానికి అతీతంగా అవ్వటం. మనసులో నెగిటివ్ భావం మరియు భావన పుట్టించే విశేషమైన మాయా ప్రభావం పడుతుంది మరియు బుద్ధిలో యథార్థ అనుభూతిని సమాప్తి చేసే మాయా కార్యం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మనసు మరియు బుద్ధిపై ఏ రకమైన ప్రభావం పడకూడదు అనుకుంటే మొదటి నుంచే రక్షణా కవచనాన్ని ధరించండి. ఆ విశేషమైన సాధన చాలా సహజమైంది. ఇంతకు ముందే బాబా చెప్పారు, బిందు అనే పదం సహజమే కదా, విస్తారంగా అయితే చెప్పలేదు. నేను ఆత్మని అంటారు, బిందు స్వరూపాన్ని అంటారు, కానీ ఆ స్వరూపంలో నిలవలేకపోతున్నారు. బిందు పెడదాము అనుకుంటారు, కానీ అది ప్రశ్నార్థకంగాను హాస్యార్థకంగాను మారిపోతుంది. 10/194లో చెప్పారు. శబ్దాలకు అతీతంగా అవటం అంటే అశరీరి స్థితి యొక్క అనుభవం చేయటం. శరీర అభిమానంలోకి రావటం ఎంత సహజమో అశరీరిగా కావటం కూడా అంతే సహజంగా అనిపిస్తుందా, లేక శ్రమ పడవలసి వస్తుందా? శబ్దాల్లోకి రాగలుగుతున్నారు, కానీ ఎంతగా శబ్దాల్లో ఉన్నా స్వయంగా మీరు ఉన్న వాతావరణం శబ్దాల్లోకి తెచ్చేది అయినా కానీ క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టగలుగుతున్నారా, లేక అది కామాగా మారిపోతుందా? ఫుల్ స్టాప్ పెట్టగలిగితేనే ఫరిస్తా స్థితి లేదా అవ్యక్త స్థితిని అనుభూతి చేయగలుగుతారు. వ్యక్త భావం నుండి క్షణంలో అతీతంగా అయిపోవడం. దీనికోసమే రోజంతట్లో ట్రాఫిక్ కంట్రోల్ యొక్క నియమం పెట్టబడింది. ఎందుకు ట్రాఫిక్ కంట్రోల్ పాటిస్తున్నారు? ఈ అభ్యాసం దృఢపడితే నలువైపులా ఎంతగా అలజడి యొక్క వాతావరణం ఉన్నా కానీ స్వయాన్ని నియంత్రించుకోగలుగుతారు. ఆత్మ యొక్క ఆది అనాది లక్షణమైతే శాంతియే. కాబట్టి తమ అనాది స్వరూపంలో స్థితి అవమని మనసుని ఆజ్ఞాపించండి. స్థితి అవుతుందా, టైం పడుతుందా? ఇది బాబా ఎప్పుడు చెప్పారు? 18/194లో చెప్పారు. బాబా అయితే చాలా విషయాలు చెప్పేస్తున్నారు. ఏమన్నారు? తమ యొక్క స్వమానాల మరియు ప్రాప్తుల యొక్క లిస్టు గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా ఒంటరితనం అనిపించినప్పుడు ఆ సమయంలో బిందు రూపం యొక్క అభ్యాసం చేయవద్దు. అది ఇంకా ఇబ్బంది కలిగిస్తుంది. దానివల్ల బోర్ ఫీల్ అయిపోతారు. కానీ తమ బ్రాహ్మణ జీవితంలో రకరకాల సమయాలకు రకరకాల రమణీయక అనుభవాల యొక్క కథలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తు తెచ్చుకోండి. తమ యొక్క స్వమానాల లిస్టుని గుర్తు తెచ్చుకోండి. తమ ప్రాప్తుల యొక్క లిస్టు గుర్తు తెచ్చుకోండి. బ్రాహ్మణ జీవితంలో విచిత్రమైన అనుభవాలని గుర్తు తెచ్చుకోండి. 18-94లో చెప్పారు. మొట్టమొదట విశేషమైన పరివర్తన స్వరూపం యొక్క పరివర్తన. నేను శరీరం కాదు, ఆత్మను. ఇది స్వరూపం యొక్క పరివర్తన. ఇది మొట్టమొదటి పరివర్తన. ఎప్పుడైతే దేహాభిమానం యొక్క ఫోర్స్ వస్తుందో అప్పుడు ఆత్మాభిమానం యొక్క స్వరూపంలో నిలవగలుగుతున్నానా అని చెక్ చేసుకోండి. సెకండ్లో పరివర్తన శక్తి పనికి రావాలి. అప్పుడే సమయము, సంకల్పాలు పొదుపు అవుతాయి. వేస్ట్ అంతా బెస్ట్లోకి జమ అయిపోతుంది. 26/11/94లో చెప్పారు. ఎప్పుడైతే నేను అనే పదం వాడతారో అప్పుడు ఆత్మస్వరూపంలో నిలిచిపోండి.
ఎప్పుడైతే నాది అంటారో అప్పుడు నావాడు ఎవరు అనేది గుర్తు తెచ్చుకోండి. నేను ఆత్మని అనుకున్నప్పుడు ప్రతి కర్మ లేక మాటలో భావం మరియు భావన మారిపోతుంది. ఎందుకంటే భావం మరియు భావనయే మోసం చేస్తుంది, అలానే సుఖాన్ని కూడా ఇస్తుంది. పురుషార్థం కూడా రమణీయంగా చేయండి. చాలామంది యోగంలో కూర్చున్నప్పుడు నేను జ్యోతిర్బిందువుని అనుకుంటూ ఉంటారు. కానీ జ్యోతి నిలవదు, శరీరం మరుపు రాదు. జ్యోతిర్బిందువు అయితే ఉన్నారు, కానీ ఎలాంటి జ్యోతిర్బిందువు? ప్రతిరోజు కూడా మీ యొక్క కొత్త కొత్త టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకోండి. జ్యోతి బిందు కూడా ఎలాంటి జ్యోతి బిందువు? రోజు సర్వ ప్రాప్తులలో ఏదో ఒక ప్రాప్తిని గుర్తు చేసుకుంటూ ఉండండి. 31/12/94లో చెప్పారు. ఆత్మాభిమాని లేక అశరీరి స్థితి 1995 అవ్యక్త వాణిల నుండి బాప్దాద ఏం చెప్పారో విందాం. నిశ్చయ బుద్ధి యొక్క విజయం నిశ్చితమే అయి ఉంది. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలైనా మీరు శరీరం ఆత్మ కాదు అని చెప్తే మీరు అంగీకరించరు. పైగా వారికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీకు నేను శరీరాన్ని కాదు ఆత్మను అనేది దృఢపడిపోయింది. కానీ ఎలాంటి ఆత్మను, ఇది కూడా మీరు దృఢపరుచుకోవాలి. బాబా అంటున్నారు దీన్ని కూడా దృఢపరుచుకోండి. ఇలాంటి నిశ్చయబుద్ధి కలవారే విజయులుగా అవుతారు. ఇది నిశ్చితమై ఉంది, ఓడటం అసంభవం. విజయం నిశ్చితమై ఉంది. 9/195లో చెప్పారు. నేను ఆత్మను అని మాటిమాటికి గుర్తు చేసుకోండి. నిర్లక్ష్యం చూపించవద్దు, మాటిమాటికి గుర్తు చేసుకోండి. ఎందుకు మర్చిపోతున్నారు? ఎప్పుడైనా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు చాలా చక్కగా అనుకుంటారు. నేను చెప్పారు. ఆత్మాభిమాని అశరీర స్థితి గురించి 1996 యొక్క అవ్యక్తవాణిల నుండి బాప్దాదా ఏం చెప్పారో చూద్దామా. తమ సత్య స్వరూపాన్ని తెలుసుకోవటమే ప్రథమ విషయం. బాబా చేయించేవాడు, కానీ చేసేవారైతే మీరే కదా. మరి నేను చేశాను అనడంలో తప్పేంటి? నేను అన్నప్పుడు ఆ పదం వాస్తవంగా ఎవరిని ఉద్దేశించబడినది? ఆత్మనా, శరీరాన్నా? నేనెవరు? ఆత్మ కదా, శరీరం అయితే కాదు కదా. ఆత్మాభిమానిగా ఈ నేను ఆత్మని అనే స్మృతితో నేను అనే పదాన్ని ఉపయోగిస్తే అది సరైనదా అవుతుందా? కానీ నేను అనే పదాన్ని దేహ అభిమానిగా ఉపయోగిస్తే అది తప్పు అవుతుంది. బాబా ఏమంటున్నారు? ఆత్మాభిమానిగా ఈ నేను ఆత్మననే స్మృతితో నేను అనే పదాన్ని ఉపయోగిస్తే అది సరైనదిగా అవుతుంది. కానీ నేను అనే పదాన్ని దేహాభిమానిగా ఉపయోగిస్తుంది తప్పు అవుతుంది. ఉపయోగించే దాన్ని బట్టి దాన్ని మనం రైట్ రాంగ్ చెప్పచ్చు. రోజంతటిలో ఈ నేను అనే పదం చాలాసార్లు ఉపయోగించవలసి ఉంటుంది, ఉపయోగించాలి కూడా. కాబట్టి నేను అనే పదాన్ని ఉపయోగించినప్పుడు నేను అంటే ఎవరు? వాస్తవానికి నేను ఉన్నదే ఆత్మను, శరీరం నాది అంటారు కదా. కాబట్టి నేను అనే పదాన్ని ఆత్మాభిమానిగా ఉపయోగిస్తే బాబా స్వతహాగా గుర్తొస్తారు. బాబా అని గుర్తు చేసుకోండి అని చెప్పవలసిన అవసరం రాదు. ఉన్నదే ఆత్మను. నేను ఆత్మని అనే సత్యస్వరూపం మొదట తెలియదు, కానీ మొట్టమొదటి సత్యత తమ స్వరూపాన్ని తెలుసుకోవటం. క్షణంలో స్వయాన్ని అశరీరిగా చేసుకోగలరా? ఎందుకని? సంకల్పం అయితే నేను అశరీరి ఆత్మను అని చేస్తారు. మరి ఎందుకు సమయం పడుతుంది? క్షణమే పట్టిందా? కాబట్టి క్షణంలో అశరీరిగా, అతీతంగా మరియు బాబాకు ప్రియంగా అయ్యే డ్రిల్ రోజంతటిలో మధ్యలో చేస్తూ ఉండాలి. చేయడమైతే వచ్చు కదా. ఇప్పుడు క్షణంలో అన్నీ మరిచి ఒక్కసారిగా అశరీరి అయిపోండి, సరేనా? ఈ డ్రిల్ రోజంతటిలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి. 1 నిమిషమైనా చేయండి. 2-3 నిమిషాలు కాదు, 1 నిమిషం, అర నిమిషం అయినా
ఈ అభ్యాసం చేస్తే అంతిమ సమయంలో ఆ శరీరగా కావటానికి చాలా సహాయం లభిస్తుంది. చేయగలరా? మరి ఇప్పుడు అశరీరి అవ్వమంటే క్షణంలో కాగలుగుతారా? యుద్ధం చేయడం, శ్రమ పడడంతోనే సమయమంతా గడిచిపోతుందా? విదేశాల్లో అయితే చాలా హడావిడి ఉంటుంది. అప్పుడు కూడా అశరీరి అయ్యే అభ్యాసం చేయండి. చేయగలరా? సమయానుసారంగా అభ్యాసం చేస్తూ ఉంటే సహజంగా అశరీరిగా కాగలుగుతారు. దేహ అభిమానంలోకి రావటానికి శ్రమ పడరు కదా. నేను ఫలానా అని అనుకోరు, సహజంగా వచ్చేస్తారు. ఈ స్థితి కూడా అలా సహజమైపోతుంది. అవసరమైనప్పుడు శరీరాన్ని ఆధారంగా చేసుకోండి. పనులు అయిపోయాక అశరీరిగా అయిపోండి. శరీరాన్ని ఆధారమైతే తీసుకోండి, కానీ ఆధారం తీసుకున్న ఆత్మను అనే విషయాన్ని మరవకండి. ఆత్మ చేయిస్తుంది, శరీరం చేస్తుంది. ఇతరులతో పని చేయిస్తూ ఉంటారు కదా, అలా శరీరంతో పని చేయించుకోండి. శరీరంతో పని చేయించుకునే మీరు వేరు అని భావించకండి. ఈ అభ్యాసం చేస్తూ ఉంటే ఎప్పుడూ కూడా దేహాభిమానం యొక్క విషయాల్లో కలత చెందరు. 27:96లో చెప్పారు. డబల్ స్వరూపంతో చేయించే వారి యొక్క స్మృతి ఉండాలి. కర్మయోగిలు అంటే కర్మ చేసేటప్పుడు కూడా యోగం యొక్క బ్యాలెన్స్. మీరే స్వయంగా అంటారు బ్యాలెన్స్ తగ్గిపోతుంది అని. మరి దీనికి కారణం ఏంటి? మీకు కూడా తెలుసు, కొత్తదేమీ లేదు, పాత విషయమే. కర్మలు మరియు స్వపురుషార్థం అంటే యోగయుక్తంగా ఉండే బ్యాలెన్స్ చేయడంలో ఒక పదాన్ని గుర్తుంచుకోండి అని బాబా చెప్తున్నారు. ఏమిటా పదం? బాబా చేయించేవాడు, నేను ఆత్మను చేసేవాడిని, చేసేవారు చేయించువారు. ఈ పదం గుర్తుంచుకోండి. ఈ ఒక్క పదమే సహజంగా మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తుంది. స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్ అంటే స్పీడ్ తగ్గద్దు. స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్ అంటే స్పీడు తగ్గదు. చేసేవాడిని అనుకోవడానికి బదులు నేనే చేయించేవాడిని అనుకుంటూ ఉంటున్నారు. నేను చేస్తున్నాను అనే పదంలో ఈ నేను మాయ రావటానికి ద్వారంగా అవుతుంది. మాయ రావటానికి ఉన్న చక్కటి సహజమైన ద్వారమే ఈ నేను. ఈ ద్వారాన్ని పూర్తిగా మూసివేయలేదు. పైపైన మూసిన మళ్ళీ మాయ వచ్చేస్తుంది. ఒకవేళ చేసేవాడిని అనుకుంటే చేయించేవాడు తప్పక గుర్తుకొస్తారు. చేస్తున్నాను కానీ చేయించేవారు బాబా. చేయించేవారు లేకుండా చేసేవారు ఉండరు. డబల్ రూపంలో చేయించేవారి స్మృతి ఉండాలి. ఒకటి బాబా చేయించేవాడు, రెండవది నేను ఈ కర్మేంద్రియాలతో చేయించేవాడిని. ఈ స్మృతి ద్వారా కర్మలు చేసిన మంచి లేక చెడు ప్రభావంలోకి రారు. దీనినే కర్మాతీత స్థితి అంటారు. అచ్చా, కర్మాతీత స్థితి అంటే ఇంత లోతుగా ఉంటుందా? అంటే చేయించేవాడు చేయిస్తున్నాడు, నేను నిమిత్తంగా ఉన్నటువంటి ఆత్మను. దీన్ని కూడా కర్మాతీత స్థితి అంటారు. మంచికి కానీ చెడుకు కానీ ప్రభావితం కాలేరు అప్పుడు. అందుకోసమని దీన్ని కూడా కర్మాతీత స్థితి అని కూడా అనొచ్చు. సహజమైన మన్మనాభావ యొక్క స్మృతి. బాబాతో ప్రేమ ఉన్నదానికి గుర్తు కర్మాతీత స్థితికి చేరటం. చేయించేవారిగా అయ్యి కర్మలు చేయండి, చేయించండి. కర్మేంద్రియాలు మీతో చేయించకూడదు, మీరు కర్మేంద్రియాలతో చేయించాలి. స్వయాన్ని అతీతంగా భావించి కర్మలు చేయాలి. అతీత స్థితి ప్రత్యక్షంగా కనబడాలి, కనుమరుగు కాకూడదు. కనుమరుగైనప్పుడు మీ కర్మేంద్రియాలైన మనస్సు, బుద్ధి, సంస్కారాలకు వశమైపోతారు. కారణమేంటి? చేయించే ఆత్మను, యజమానిని, విశేష ఆత్మను, మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనే స్మృతితో యజమానిగా ఉంటారు. లేకుంటే మీరు మనసుని ఆధీనం చేసుకోలేరు. మనసు మిమ్మల్ని ఆధీనం చేసేస్తుంది.
కానీ నేను అతీతంగా మరియు ప్రియంగా ఉన్నాను. ఈ క్షణం ఈ అభ్యాసం చేయండి. సహజంగా ఉందా? కష్టం అనిపిస్తుందా? సహజంగా ఉంటే రోజంతటిలో కర్మలు చేసేటప్పుడు ఈ స్మృతి ఉంచుకోండి. అప్పుడే కర్మాతీత స్థితి యొక్క అనుభవం సహజంగా చేయగలుగుతారు. ఇప్పుడు మరలా ఈ శరీరం యొక్క బంధనం నుండి అతీతంగా కర్మాతీత స్థితిని అనుభవం చేయండి. కర్మలు చేస్తున్నారు కానీ అతీతంగా చూస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా అతీతంగా ఉండాలి. యజమాని అయిన బాబా ద్వారా నిమిత్త ఆత్మను అనే స్మృతిలో మనసును, బుద్ధిని స్థిరం చేయండి. ఒక్క క్షణంలో అశరీరిగా అయ్యే పాఠం దృఢపడిందా? ఒక్క క్షణంలో విస్తారంలోకి, మరో క్షణంలోకి సారంలోకి ఉండగలగాలి. ఈ అభ్యాసాన్ని సదా మీ తోడు ఉంచుకోండి. 1396లో చెప్పారు. క్షణంలో అశరీరిగా కావటానికి పునాది అనంతమైన వైరాగ్య వృత్తి. అశరీరిగా కావడానికి ఒక పునాది ఉందంట. అదే క్షణంలో బేహద్ వైరాగ్య వృత్తి. వైరాగ్యం తగ్గిపోవడానికి ముఖ్య కారణం దేహ అభిమానం. ఎప్పటి వరకు అయితే దేహ అభిమానం యొక్క వైరాగ్యం రాదో అప్పటి వరకు ఏ విషయంలో కూడా సదాకాల వైరాగ్యం ఉండదు, అల్పకాలంగానే ఉంటుంది. కానీ ఇక్కడ దేహాభిమానం యొక్క రకరకాల రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలుసా? దేహాభిమానానికి ఎన్నో రూపాలు. అవి తెలుసుకుని అనంతమైన వైరాగ్య వృత్తితో ఉండాలి. దేహాభిమానం ఆత్మాభిమానంగా మారిపోవాలి. దేహాభిమానం ఎలా సహజమైపోయిందో అలా ఆత్మాభిమానం కూడా సహజమైపోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మొదటి పదమే దేహం అవుతుంది. సంబంధం అనేది ఉన్న దేహంతోనే సంబంధాలు, పదార్థాలు ఉంటే దేహ పదార్థాలు. కాబట్టి ముఖ్యమైన ఆధారం దేహ అభిమానం. ఏ రూపంలో దేహాభిమానం ఉన్నా వైరాగ్య వృత్తి రాదు. బాబా కూడా వర్తమాన సమయంలో ఏదైతే దేహ అభిమానం యొక్క విఘ్నం ఉందో దాని కారణంగానే పాత సంస్కారాలతో వైరాగ్యం రావట్లేదు అని చెప్తున్నారు. మొదట దేహం యొక్క పాత సంస్కారాలతో వైరాగ్యం రావాలి. సంస్కారాలు స్థితిని కిందకి తెచ్చేయకూడదు. బాబా ఏదైతే చెప్తున్నారో సెకండ్లో అనుకుంటే, ఎక్కడ కావాలనుకుంటే, ఎలా కావాలనుకుంటే అలాంటి స్థితిలో క్షణంలో స్థితి అయిపోవాలి. సేవ చెయ్యాలి అనుకుంటే సేవ చెయ్యాలి. సేవ నుండి అతీతం అవ్వాలి అనుకుంటే అతీతం అయిపోవాలి. కానీ సేవనే లాగుతూ ఉండకూడదు. సేవ లేకుండా ఉండలేము అనుకోవద్దు. ఎప్పుడు ఏ స్థితిలో స్థితి అవ్వాలనుకుంటే ఆ స్థితిలో స్థితి అవ్వగలిగే సంకల్ప బలం ఉండాలి. సంకల్పం ఉందా? సంకల్ప బలం ఉందా? సంకల్పం ఉందా కేవలం, కానీ సంకల్ప బలం ఉందా? స్టాప్ అంటే ఆగిపోవాలి. అంతేగాని స్టాప్ అంటే అది ఆశ్చర్యార్థకంగాను ప్రశ్నార్థకంగా మారిపోకూడదు. ఫుల్ స్టాప్ అంటే స్టాప్ కూడా కాదు, ఫుల్ స్టాప్. ఏది అనుకుంటే అది ఆచరణలో కూడా రావాలి. అనుకుంటున్నాము, చేయడం కష్టం అనుకోకూడదు. సంకల్ప బలం ఉందా? సంకల్పం మాత్రమే ఉందా? వ్యర్థం సమాప్తం చెయ్యాలి అని సంకల్పం చేయగానే వ్యర్థం సమాప్తం అయిపోవాలి. ఇది బాబా చెప్పారు 3-4-96లో. ఆత్మాభిమాని లేక అశరీరి స్థితి గురించి 1997లో ఏం చెప్పారో విందామా? రోజుకో కొత్త టైటిల్ గుర్తు చేసుకోండి. బంధనాల యొక్క పెద్ద జాబితాను వర్ణిస్తూ ఉంటారు, క్లాసులు చేస్తూ ఉంటారు. కానీ బాబా మొదట ఉన్నది ఒకే ఒక బంధనం. ఏంటా బంధనం? అందరికీ తెలుసు. ఏంటి? దేహ అభిమానం యొక్క బంధనం. దాని నుండి ముక్తులవ్వండి అని చెప్తున్నారు. దేహం లేకుంటే మిగతా బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. బాబా అంటున్నారు కదా, దేహం లేకుంటే మిగతా బంధనాలన్నీ సమాప్తం అవుతాయి. వర్తమాన సమయంలో నేను టీచర్ని, నేను స్టూడెంట్ని, నేను సేవాదారిని అనుకోవడానికి బదులుగా అమృత వేళ నుండి
నేను శ్రేష్ఠ ఆత్మను, పైనుండి అవతరించాను. ఈ పాత ప్రపంచంలో, పాత శరీరంలో సేవ కోసం అవతరించాను అని అభ్యాసం చేయండి. ఈ పాఠాన్ని ఇంకా బాగా అభ్యాసం చేయండి. మీరు ఆత్మాభిమానిగా అయితే ఆ ఆత్మాభిమాని స్థితి మాయను సదాకాలం కోసం సమాప్తం చేస్తుంది. కార్యవ్యవహారాలు చేసుకుంటూ ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం ఇంకా బాగా చేయాలి. బ్రహ్మ బాబా కూడా మొదటి నుండే ఆత్మ పాఠాన్ని ఎంతగా దృఢపరుచుకున్నారు. నేను ఆత్మను, వారు కూడా ఆత్మలే, వీరు కూడా ఆత్మలే అని రాసి పుస్తకాలు నింపేశారు. మరి ఆత్మ పాఠం మీకు అంతగా దృఢపడిందా? నేను సేవాదారి ఆత్మను, ఇదైతే కొంచెం దృఢపడింది, కానీ ఆత్మనే సేవాదారి అని దృఢపడితేనే జీవన్ముక్తులుగా అవుతారు. ప్రతిరోజు ఈ శరీరంలోకి పైనుండి అవతరించిన అవతార మూర్తిని, ఈ శరీరంలో అవతరించిన ఆత్మను అని అభ్యాసం చేస్తే యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. ఆత్మ బిందువు కదా, అది గుర్తిస్తే అన్ని విషయాలకు బిందువు పెట్టవచ్చు. ఎలాంటి ఆత్మను? రోజుకో కొత్త టైటిల్ స్మృతిలోకి తెచ్చుకోండి. మీ దగ్గర చాలా టైటిల్స్ యొక్క లిస్ట్ ఉంది కదా, రోజు ఒక కొత్త టైటిల్ని స్మృతిలో ఉంచుకోండి. నేను ఎంతటి శ్రేష్ఠ ఆత్మను అని గుర్తుంటుంది. ఇలా చేయటం సహజమా? శ్రమపడాలా? ఆత్మ బిందువు రూపంలో ఉంటుంది కాబట్టి డ్రామా అనే బిందువు కూడా పనికి వస్తుంది. అప్పుడే క్షణంలో బిందువు మీరు పెట్టగలుగుతారు మరియు బిందువుగా ఈ పరంధామానికి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్క క్షణంలో అశరీరి ఆత్మిక స్థితి అయిపోండి. దేహ అభిమానంలోకి రావద్దు. ఆత్మ ఇప్పుడే పరమాత్మతో కలుస్తుంది కదా. ఇలాంటి అభ్యాసం కర్మలు చేస్తూ కూడా మాటికి చేస్తూ ఉండండి. స్విచ్ ఆన్ చేయగానే క్షణంలో అశరీరిగా కావాలి. ఈ అభ్యాసమే కర్మాతీత స్థితి యొక్క అనుభవం చేయిస్తుంది. 18/197లో చెప్పారు, సాక్షితనం యొక్క సింహాసనం మీద ఉన్న ఆత్మ ఏ సమస్య వలన ఇబ్బంది పడదు. ఎప్పుడూ సాక్షి స్థితి యొక్క సింహాసనం వదలద్దు. రకరకాల పురుషార్థాలు చేస్తూ అందులోనే అలసిపోతూ ఉంటారు. ఈరోజు మనసుకు సంబంధించిన పురుషార్థం, రేపు వాచాకు సంబంధించిన పురుషార్థం, తర్వాత సంబంధ సంపర్కాల యొక్క పురుషార్థం, ఇలా చేస్తూ అలసిపోతారు. ఇప్పుడు మాత్రం సాక్షిగా ఆనందంగా సింహాసన అధికారులుగా అయి ఉండాలి. ఈ సింహాసనాన్ని ఎప్పుడూ వదలవద్దు. బయట ఉన్న రాజులు కూడా అప్పుడప్పుడే సింహాసనం మీద కూర్చుంటారు, సదా కూర్చుని ఉండరు. కానీ సాక్షి స్థితి యొక్క సింహాసనం ఎలాంటిది అంటే కార్యవ్యవహారాలు చేస్తూ ఆ సింహాసనంపై కూర్చుని ఉండవచ్చు. దిగవలసిన అవసరమే ఉండదు. నిద్రిస్తూ కూడా, నడుస్తూ, తిరుగుతూ కూడా, సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా సింహాసన అధికారులే సింహాసనం మీద కూర్చోవడం వస్తుందా? జారిపోతున్నారా? సాక్షి స్థితి ఉన్న ఆత్మ ఎప్పుడు ఏ సమస్య వలన ఇబ్బంది పడదు. సమస్య సింహాసనానికి కిందనే ఉండిపోతుంది. మీరు సింహాసనంపై ఉంటారు, సమస్య మీ ముందు తల కూడా ఎత్తదు, కిందనే ఉండిపోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, లోలోన సమాప్తం అయిపోతుంది. ఒక్క క్షణంలో పూర్తిగా బాబా సమానంగా అశరీరిగా కావాలి. అయితే ఒక్క క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టండి మరియు అశరీరి స్థితిలో అయిపోవాలి. బాబా 3 నిమిషాలు అక్కడ డ్రిల్ చేయించారు. రోజంతటిలో మాటికి ఈ అభ్యాసం చేయండి. 23 to 97లో ఈ పాయింట్ మనకి బాబా చాలా డీప్గా కూడా చెప్పారు కదా. అంతిమ సమయంలో ఒక్క క్షణం యొక్క ఈల మోగుతుంది. బాబా అంటున్నారు కదా, ఈల కూడా వేస్తారంట. మనసుకి యజమానులు కదా, మీరైతే క్షణంలో స్టాప్ అనగానే ఆగిపోవాలి. అంతేకాని మీరు స్టాప్ అన్న మనసు ఆగకపోతే యజమాని యొక్క శక్తి లేనట్లే. ఒకవేళ యజమాని శక్తిశాలిగా ఉంటే
యజమాని ఆజ్ఞ లేకుండా మనసు సంకల్పం కూడా అని పరిశీలించుకోండి. స్టాప్ అనగానే ఆగుతుందా, లేక కాస్త కాస్త కొంచెం సంకల్పాలు నడిచాక ఆగుతుందా అని కూడా పరిశీలించుకోవాలి. ఒకవేళ వాహనానికి బ్రేక్ వేయగానే ఆగకుండా కాస్త దూరం వెళ్ళాక ఆగితే వాహనం పనికి వస్తుందా? వాహనాన్ని నడిపేవారు సమర్థులా, లేక యాక్సిడెంట్ చేసేస్తారా? బ్రేక్ అయితే వెంటనే క్షణంలో పడిపోవాలి. ఈ అభ్యాసమే కర్మాతి స్థితికి సమీపంగా తీసుకువస్తుంది. సంకల్పం చేయడంలో అందరూ పాస్ అయ్యారు. కర్మాత స్థితి అంటే అన్ని సబ్జెక్టుల్లో ఫుల్గా పాస్ అవ్వాలి. ఇది 6397లో చెప్పారు. ఇప్పుడు తమ యొక్క అనాది స్థితిలో క్షణంలో స్థితి కాగలరా? ఎందుకంటే అంతిమంలో ఒక్క క్షణం యొక్క ఈల మోగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే అభ్యాసం చేయండి. ఇదే అభ్యాసంలో ఉండిపోండి. బాబా డ్రిల్ చేయించారు 13-11-97 గురించి. ఆత్మాభిమాని లేక అశరీరి స్థితి 1998లో బాప్దాదా చెప్పిన మహావాక్యాలను విందామా? స్వరూపంగా అవ్వడంతో తన గుణాలు శక్తులు స్వతహాగానే ప్రకటితమవుతాయి. బ్రహ్మబాబా సమయాన్ని తన శిక్షకుడిగా చేసుకోలేదు, కానీ అనంతమైన వైరాగ్యం ఆది నుండి అంతిమ వారు కాదు. తనుతో కూడా అనంతమైన వైరాగ్యం ఉండేది. 18-1-98లో చెప్పారు. అనాది కాలంలో ఎప్పుడైతే పరంధామంలో ఉండేవారో అప్పుడు ఆలోచన స్వరూపంగా ఉండేవారు కాదు, స్మృతి స్వరూపంలో ఉండేవారు. నేను ఆత్మను అనుకుంటూ ఉండిపోకూడదు. ఆది కాలంలో కూడా ఈ సమయంలో చేసిన పురుషార్థం యొక్క ప్రాలబ్ధం స్వరూపంలో ఉన్నారు. నేను దేవతను అనుకోవాల్సిన అవసరం లేదు. దేవత స్వరూపంలోనే ఉన్నారు. ఎలా అయితే అనాది సమయం ఆది సమయంలో స్వరూపంగా ఉన్నారో ఇప్పుడు అంతిమ సమయంలో కూడా అలా స్వరూపంగా కండి. స్వరూపంగా అయితే తమ గుణాలు శక్తులు స్వతహాగా ప్రకటితమవుతాయి. వేరువేరు వృత్తులు చేసుకునేవారు కూడా ఎప్పుడైతే తమ స్థానంలో కూర్చుంటారో అప్పుడు ఆ స్థానానికి తగ్గట్టుగా కార్యవ్యవహారాలు స్వతహాగా చేసేస్తారు. అలానే మీరు కూడా సదా స్వరూపులు అనే సీట్ మీద సెట్ అయి ఉంటే ప్రతి గుణం, ప్రతి శక్తి, ప్రతి రకమైన సంతోషం సహజంగా ప్రకటితమవుతాయి. శ్రమ పడవలసిన అవసరం లేదు. దీనినే బ్రాహ్మణుల సహజ స్వరూపం అంటారు. ఈ స్వభావంలో మీరు ఉంటే అనేక జన్మల స్వభావాలు సమాప్తం అయిపోతాయి. 31-1-98లో చెప్పారు. ఎప్పుడైనా ఎలాంటి వాతావరణంలో ఉన్నా మనసు బుద్ధికి స్టాప్ అని ఆజ్ఞాపిస్తే అవి ఆగుతాయా? సమయం పడుతుందా? ఈ అభ్యాసం ప్రతి ఒక్కరూ రోజంతటిలో మధ్యలో చేయడం తప్పనిసరి. ఎప్పుడైనా మనసు బుద్ధి బిజీగా ఉన్నప్పుడు ఒక్క క్షణంలో స్థిరమైపోతున్నాయా అని పరిశీలించుకోండి. ఒకవేళ స్టాప్ అనగానే ఆగకుండా 3 నిమిషాలు 5 నిమిషాలు గడిచిపోతే కుదరదు. ఈ అభ్యాసం అంతిమ సమయంలో చాలా పనికొస్తుంది. దీని ఆధారంగానే మీరు పాస్ విత్ ఆనర్గా కాగలుగుతారు. 24-2-98లో చెప్పారు. బాబా సమానంగా అశరీరి అవ్యక్త ఫరిస్తా యొక్క అనుభవం చేయటమే బాబా సాంగత్యంలోకి రావటం. పరమాత్మ సాంగత్యంలోకి రావటం అంటే బాబా సమానంగా కావటం. ఇదే ప్రభావం పడడం కూడా అవుతుంది. ఏ విధంగా బాబా అశరీరిగా అవ్యక్త స్థితిలో ఉన్నారో అలాగే అశరీరి యొక్క అనుభవం చేయటం మరియు అవ్యక్త ఫరిస్తా యొక్క అనుభవం చేయటమే సాంగత్యంలోకి రావటం. కర్మలు చేయండి, కానీ అవ్యక్త ఫరిస్తాగా చేయండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు అవ్యక్త ఫరిస్తాను అనుభవం చేయండి. ఇలా మనసు బుద్ధి మీ ఆధీనంలో ఉండాలి.
అశరీరిగా కమ్మని మనసుకి ఆజ్ఞ ఇవ్వండి. ఆజ్ఞ ఇవ్వగానే అశరీరిగా అయిపోవాలి. ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత అలజడి మీ చుట్టూ ఉన్నా అచంచలంగా అయిపోండి. అంతటి నియంత్రణ శక్తి మీకుందా? లేదా అశరీరి అవ్వాలి అనుకుంటూ సమయం గడిచిపోతుందా? చాలామంది పిల్లలు రకరకాలుగా భంగిమలు మారుస్తూ ఉంటారు. బాబా చూస్తూనే ఉంటారు. అశరీరి స్థితి అవ్వాలి అనుకుంటారు. తర్వాత అశరీరి అంటే ఆత్మస్వరూపమే కదా. ఇప్పుడు విదేహీ స్థితి యొక్క అవసరం చాలా ఉంది. ఇప్పుడైతే అనేక పరిస్థితులు వచ్చేదే ఉంది. ఏ రకమైన పరిస్థితులు వస్తూ ఉన్నా అందులో విదేహిగా అయ్యే అభ్యాసం బాగా చేయాలి. అందుకే అన్ని విషయాల్ని వదిలి ఇదేమవుతుందో అదేమవుతుందో ఎలా అవుతుందో అనే ప్రశ్న వదిలి ఇదే అభ్యాసం చేసే పిల్లలైన అంతిమంలో ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది. అకస్మాత్తుగా వచ్చే పరీక్షలో విదేహీ స్థితి చాలా అవసరం. విషయం అయ్యాక విదేహి అవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సూర్యవంశీయులుగా అవటం కుదరదు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా మధ్యలో అభ్యాసం చేయటం తప్పనిసరి. అభ్యాసం వలన సేవలో కలిగే అలసట, పరస్పరంలో జరిగే అలజడి కూడా తొలగిపోతాయి. అభ్యాసం చేస్తారు కదా. ఒక్క క్షణంలో అతీతంగా ఏ అభ్యాసం ఉంటే ఏ విషయమైనా అభ్యాసం కారణంగా మీ దగ్గరికి రాదు. అనుకోగానే అశరీరి అయిపోవాలి. యుద్ధం చెయ్యకూడదు. యుద్ధ సంస్కారాలు, శ్రమపడే సంస్కారాలు సూర్యవంశీయులుగా కానివ్వవు. అంతిమ సమయం కూడా యుద్ధంలో జరిగిపోతుంది. విదేహిగా అయ్యే అభ్యాసం లేకపోతే ఏ విషయంలో బలహీనత ఉన్నా ఆ రూపంలో మాయ అంతిమం వరకు పరీక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి విదేహిగా అయ్యే అభ్యాసం తప్పనిసరి. మాయ ఏ రూపంలో వచ్చినా మీరు అర్థం చేసుకుని విదేహిగా అయిపోతే మాయ యొక్క ప్రభావం పడదు. చనిపోయిన వ్యక్తి మీద ఏ ప్రభావం పడదు. విదేహి అంటేనే దేహానికి అతీతంగా ఉండేవారు. అలానే దేహానికి సంబంధించిన స్వభావ సంస్కారాలు, బలహీనతలన్నీ దేహంతో పాటే ఉంటాయి. వాటితో అతీతంగా ఉండేవారు. కాబట్టి ఈ అభ్యాసం చాలా సహయోగాన్ని ఇస్తుంది. దీనిలో నియంత్రణ శక్తి అవసరం. మనసును నియంత్రించాలి, బుద్ధిని ఏకాగ్రం చేయాలి. ఈ అలవాటు లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. మొదట ఏకాగ్రం చేయాలి, అప్పుడే విదేహిగా కాగలుగుతారు. 12-12-98లో చెప్పారు. ఆత్మాభిమాని స్థితి లేక అశరీరి స్థితి గురించి 1999లో ఏం చెప్పారు బాప్దాదా విందామా? సురక్షితంగా ఉండటానికి సాధన చేయటమే బాబా చెప్పారు. జాగ్రత్తగా అనుభవం చేసుకోండి. దీని గురించి టైం ఉంటే మొత్తం అన్ని ఎపిసోడ్స్కి విచార సాగర మంతనం కూడా ఒకసారి జస్ట్ షార్ట్గా ఏమేం పాయింట్స్ ముఖ్యంగా ఉన్నాయో తీద్దాము. ఓం శాంతి.